శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం 20వ భాగం మధురవాణి ఇంటర్వ్యూలు 14/11/20 తాపీ ధర్మారావు గారితో ఇంటర్వ్యూ. తాతాజీ అని అందరూ ఆప్యాయంగా పిలిచే తాపీ ధర్మారావు విజయ విలాసం చదువుతూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కళాప్రపూర్ణ త్రిపురాణ సూర్యప్రసాదరాయ కవి మహామహోపాధ్యాయ ఆచంట సాంఖ్యాయన శర్మ ఆంధ్ర వాల్మీకి వడ్డాది సుబ్బరాయ కవి ప్రథమాంధ్ర ఆస్థాన కవి శతావధాన శిరోమణి కాశీ కృష్ణాచార్యుడు చుట్టూ కూర్చొని ఆలకిస్తూ ఉండగా వేదం వెంకటరాయ శాస్త్రి గారు ప్రవేశిస్తారు. త్రిపురాణ సూర్యప్రసాదరాయ కవి విజయ విలాసము కావ్యముల వెంకట సత్కవి చూపినట్టి అక్కజమ అందని ఒకానొక సందపు పల్కుటందముల్ నిజముగా విప్పి చెప్పితివి నేర్పు దలిపగ నీదు వాక్య దిగ్విజయము గాంచుగావుత వివేక విధానమా ధర్మరాట్ట కవి ధర్మారావాని ఆతంట సాంఖ్యాయన శర్మ. ఈయన కూడా స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప గేయాలు రాశాడు, పద్యాలు. చతురమగు వెంకటరాయ శాస్త్రి బుద్ధి కందనట్ అందములు నీదు వ్యాఖ్య చూపినాడు మాకు నీ సూక్ష్మ బుద్ధి ఔరా ఆంధ్ర విశారదుండవు నీ. ఆంధ్ర వాల్మీకి వడ్డాది సుబ్బారాయ్ వసుకవంటారు. ఈయన వావిలాలైన చిలకమర్తి వీళ్ళంతా ఆనాడు ఆధునిక కవిత్రయం. వావిలాల వాసుదేవ శాస్త్రి గారు వాడు. చరితయు అర్ధపుష్టయు రసస్ఫురణం గభీర భావ బంధురత మాకరంద రసతుందిల సత్పద గౌరవంబులు నెరపున చూపినావు వివేకులు మేళన ధర్మరాయ. నీ సురుచిర నామంధ్రమున సుస్థితి గాంచును వాంగమయంబులు. ఆస్థాన కవి కాశీకృష్ణ కనికిన్ కల్గును కవికిన్ కల్గున కల్గదు అనట్ శంకన్ గల్గగా చేయు అర్ధ విశేషంబులు కేమకూర కవి పద్యాలందు చూపించినాడవుల మెచ్చితి మామ కాగమన వార్తాఖ్యాస్ఖలంబుల నీ వివృతిని పొంగితి నీదు చాతురికి తాపీ వంశముక్తా. ధర్మారావు గారు క్షమించాలి, ఆనాడు నాకు కలిగిన అభిప్రాయం మనవి చేస్తా. వేదం వారు అనేక పద్యాలలో సరైన వ్యాఖ్యానం ఇవ్వలేదని, ఎన్నో అందాలను ప్రకటించలేదని, కావ్య గుణాలను నియమాలను పూర్తిగా గుర్తించజాలకపోయారని అనుకున్న పెద్దలు అంతర్ధానం. అదే నా విచారం. మధురవాణి ఏయడ మేల చూతులు గణింపరు జ్ఞానులు జారుపాటులను అని నవ్వు. అవుననుకో, నా పాండిత్య ప్రకర్ష కోసం కాదు, ఇతర వ్యాఖ్యానాల్లో తప్పులు దిద్దటానికి కాదు నేను ఈ వ్యాఖ్యానానికి పూనుకోలేదమ్మా అన్నాడు. ఆపండి సోత్కర్ష, మీరు పండిత మర్యాద కోసం అలా అంటారు, కానీ చేసింది వెంకటరాయ శాస్త్రి గారి వ్యాఖ్యానంలో తప్పులు ఎనటమేగా. తప్పదు మరి. మనం పెద్దవాళ్ల భుజాల మీద నిలబడి ప్రపంచాన్ని చూస్తాం నిజమే, కానీ వారి తప్పుల్ని సరిచూయించుకోవాల్సి వస్తే అందుకు అభిమానపడి ఏం లాభం? ఓ నమస్కారం పారేసి దిద్దుకో. మీరు అభ్యుదయ కవులు, మార్క్సిస్టులు అవునో కాదో తెలియదు, కానీ అభ్యుదయ రచయితల సంఘం మూల స్తంభాలలోనివ. పైగా కమ్యూనిస్టులు. మీరు ప్రబంధ సాహిత్యాన్ని కొమ్ము కాయటం ఏ విధంగా సమర్థనీయం? ఈ తాపీ ధర్మారావు గారి పుత్రుడే తాపీ చాణక్య. రోజులు మారాయి సినిమాకి డైరెక్ట్. ఆ తర్వాత రాముడు భీముడు, ఎవరి మీద రామానాయుడు సూపర్ హిట్ సినిమా. రామారావు డబల్ పోర్షను, శాంతకుమారి వీళ్ళందరూ రాజనాలా ఉన్న సినిమా, దానికి కూడా ఆయనే డైరెక్ట్. నేను అభ్యుదయ సాహిత్యాన్ని అలాగే
జమున ముద్దు బిడ్డ సినిమాకి రచయిత వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అని జ్ఞాపకం. నేను అభ్యుదయ సాహిత్యాన్ని ఉద్యమాన్ని సమర్థిస్తా కనుక ప్రబంధ సాహిత్యం మీద విమర్శకు వ్యాఖ్యానించడానికి తగన అని అవి బూతుల బొంగలని ప్రజా సాహిత్యం కాదని మీ వాళ్ళు గొంతు చించుకొని అరుస్తారు కదా స్వామి. ప్రజా సాహిత్యం కానిదాన్ని మీరెలా నెత్తినికెత్తుకున్నారు? చేమకూర వెంకట కవి నా అభిమాన కవి. పైగా శాస్త్రి గారి వ్యాఖ్యానం మీద ఏర్పరచుకున్న అభిప్రాయం కొంత చెదిరి. ఈ రసవత్తర కావ్యాన్ని సరైన వ్యాఖ్యానం ఇంకా రాలేదని కొంత విచారం. ప్రబంధ సాహిత్యాన్ని పార్టీ దృక్పథం నుంచి ఖండించిన మీరే ఒక విజయ విలాసాన్ని హృదయోల్లాస వ్యాఖ్య రచించి పైకెత్తి చూపించారేమిటి? అది నాకు ఒక సరదా. వ్యాఖ్యానం రాయడం వల్ల గుండె బద్దలైపోయి. రాయడం అనగానే నేనొక కాలేజీలో లెక్కలు చెప్పే మాస్టర్ని లెక్కన. ఆంధ్ర సాహిత్యంలో నాకున్న సరదాతో నా సాహిత్య పరిశ్రమ వ్యాఖ్యాన రచన చాలదు. ఆ సంగతి నాకే బాగా తెలుసు. ఆనాటి సంప్రదాయ పండితుల కంటే మీరు గొప్ప కవి అని మీకు తెలుసు. మీ ఆధిత్యాన్ని నిరూపించడం కోసమా చేమకూర కవి పద్యాల రుచి ఎత్తి చూపడమా? ఏది మీ లక్ష్యం? పైకి ఒకటి లోపల మరొకటి కాదుగా తాతాజీ అని. నా అభిమాన కవి కావ్యానికి వ్యాఖ్య రచించాలి. అభ్యుదయ కవిత్యోద్యమానికి వారి ఆదర్శానికి ఏమీ సంబంధం. ఏ గతి రచయింతురే సమకాలము వారలు మెచ్చరే కదా అని వాపోయిన ఆ వెంకట కవికి వ్యాఖ్య చేసి న్యాయం చేకూర్చాలనుకున్నా చేసి. అంచేత మీ అభ్యుదయ కవులు పూర్వ కవుల్ని కావ్యాన్ని ప్రబంధాన్ని తీర్చడం తగ్గించుకొని మీలాగా బుద్ధిగా అది ఇది కూడా చదువుకొని ఆనందించాలని చెప్పండి. మీరు వాళ్ళ నోళ్లను మూయిస్తే నేను సంతోషిస్తా అంది మధుర. కొంత పాత కవిత్వం ధ్వంసమవుతోంది అన్యాయం. కొత్త మార్గం వేసిన చెట్టు పుట్ట అడవి ఆకు అలం అంతా కొట్టుకుపోతుంది కదా. ఇది అలాంటి. మరి విజయ విలాస హృదయోల్లాస వ్యాఖ్య మీ వేగుచొక్క గ్రంథమాలలోనే వేస్తే బాగుండేదిగా, సరిపోయేదిగా. మనం లైవ్ చేసాం విజయ విలాసం అర్ధతాత్పర్యాలు. మద్రాసులో విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి వాడు, బందర్లో ఆంధ్ర భాషాభివర్ధని గ్రంథం వారు మంచి గ్రంథాలు ప్రచురిస్తూ ఉండేవాళ్ళ కాలం. అప్పుడు మేము కూడా వేగుచుక్క గ్రంథమాల స్థాయి వాళ్ళు చరిత్రలు విజ్ఞాన శాస్త్రాలు ప్రచురిస్తుండే మేము వాళ్ళు వదిలిపెట్టిన సాహిత్య శాఖలను డిటెక్టివ్, చారిత్రక నాటకాలు, స్వీయానుభవాలుగా రాసిన నవలలు ప్రధానంగా ప్రచురించి పౌరాణికమని నేను రాసిన విలాసార్జున నాటకాన్ని అప్పట్లో నేను ప్రచురించాలి. అప్పుడు ఈ విజయ విలాస వ్యాఖ్య అందులో ఎమడలేదు, ప్రచురించలేదు. చేమకూర వెంకటవి గారు మీకు నాయుడని మీరు పరవశించారేమో అని నేను పొరపడ్డా, క్షమించాలని. అందుకే ఆ రోజుల్లో అగ్రవర్ణపు కవులు ఇతర కులాల నుంచి వచ్చిన కవుల్ని చిన్న చూపు చూసేవారని బాధపడే చేమకూర వెంకటకవి ఏ గతి రచయించలేని సమకాలము వారులు మెచ్చరే కదా అని వాపోయి. అంత ప్రతిభావంతుడైన కవి వ్యాఖ్యానం చెయ్యరు గౌరవంగా విధిగా నేను భావి. కులాల ప్రసక్తి అంటే విశ్వనాథ వారు చమత్కారానికి ఎరుగు కవి కోకిల పంచమ స్వరంతో ఆలపిస్తోంది అనలేదా? ఆ రోజుల్లో అది వాతావరణం. శతాబ్దాలు మారిన మనస్తత్వం మారలేదు గురూజీ. మీరు విశాఖలో స్థాపించిన కవితా సమితి గురించి శ్రీశ్రీ గారి జోకు చెప్పమంటారా? చెప్పు, నీకు అడ్డే ఉంది అన్న. సున్నం వీర్రాజు గారు, తాపీ ధర్మారావు గారు, రాళ్లబండి కుటుంబరావు గారు, ఇలా చాలామంది మరి సున్నం ఉండి, తాపీ ఉండి, రాళ్ల బండి ఉండి కవితా సమితికో
సొంత భవనం లేకపోయిందే అని చమత్కరించాట. సరే, ఇంటి పేరు పూర్వం తాపీవారు కాదు, అది పౌరుషన్నారు. తాపీ అంటే సులువు అని కూడా. మీ హృదయోల్లాస వ్యాఖ్యతో ఒక పద్యం చదివి వినిపిస్తారా? ఆహా, విని ఆనందిస్తా. చిత్తదుడల్గి తూపు మొనచేసిన చేయగనిం, పై ధ్వజం బెత్తిన ఎత్తనిం, వశయించిన కల్గిన మాట గట్టిగా, అత్తరళాయతే క్షణ కటాక్ష విలాస రస ప్రవాహములు కుత్తుగ వంటి తామరలకు జలదములయ్యే గండు మేలకు. మాకు విజయ విలాసం ఎంఏ తెలుగులో ఉంది, అది ఇదే చెప్పాం. ఇదంతా 4వ ఆశ్వాసం ఏదో ఉండే. ఈ పద్యంలో చేమకూర కవి సుభద్ర కళ్ళు పద్మాల కంటే గండు మీనల కంటే అందంగా ఉంటాయన్న. జల ప్రవాహం పద్మానికి మెడదాకా, చేపలకు తన్నుగా మునిగేదాకా ఉండడు సార్. ఆమె పద్మదళాయతాక్షి మీనాక్షి కూడా. పద్మం మన్మధుడిబ, చేపధ్వజం. తన ఆయుధాలను సుభద్ర కించపరిచింది అన్న కోపంతో మన్మధుడు తన ఆయుధాలను పైకెత్తిన అవి క్రమంగా సుభద్ర కటాక్ష విలాస రస ప్రవాహాలు కుత్తుగా బంటిగా తలముంకలుగా ఉంటాయని అంటాడు అర్జున్. ఈ పద్యంలో శృంగార రసపు జాలు ప్రవాహమే ఈ పద్యంలోని కటాక్ష విలాస రస ప్రవాహం. పైకి అభ్యుదయ కవులైన శృంగార ప్రబంధాలు చదువుకుంటే మీ వంటి వాళ్ళ దగ్గరే చదువుకో. అవును, మీ గురువుగారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు మీ వైపు వీపు తిప్పి ముఖం చూడకుండా పాఠం చెప్పే వార్తగా వ్యావహారిక భాషావాద వ్యతిరేకించే వాడినని నా మీద మా గురువు కోపం. నేను ముందు గ్రాంధిక భాషావాది. నబి నీకుండే తిక్కలలో అదోటుందా? అయినా మీకు పేరొచ్చింది అందుకు ఇందుకు కాదు. దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు అని రాసినందుకు కదా. కవికి తన ఇష్టరచన పోటీ వేరుగా ఉంటే దానికి కాక మరొక దానికి పేరొస్తే కించెత్తు చింతగానే ఉంటుంది. ఏం చేస్తాం అన్నాడే. అవన్నీ బయట పెట్టి మీరు మన దేవాలయ సంస్కృతి మీద గౌరవం తగ్గించినట్ట పెంచినట్ట. లక్ష్య నిరూపణమే కానీ ఎవరేమి అనుకుంటారని అలా చెప్తారు. కానీ మీ కమ్యూనిస్టుల మన మతం మన సంస్కృతి అంటే చిన్న చూపు కదండి. రష్యాలో వాన కురిస్తే ఇక గొడుగు పడతారన్నది నిజమేగా. ఏదైనా శృతి మించితే అగ్గజంగానే ఉంటుంది. సాభ్యుదయ సాహిత్య యుగం రాకపోతే మనవాడు ఇంకా ప్రేయసి ప్రేయసి అంటూ కలవరిస్తూనే ఉండేవి. 1000 పడగలతోడ వెలుగు సున్నాని అంటూ విశ్వనాథ వారి తవరలో చిత్రించిన తెలుగు సామాజిక జీవితం మీకెవరికీ అందలేదండి. ఆయన తరువాత నవల తిన్నగా నిజాయితీగా రాసినవాడు ఎవడైనా ఉన్నాడా? అన్యాయంగా మాట్లాడు మధుర. రావిశాస్త్రి అల్పజీవి, గోగులు వస్తున్నాయి జాగ్రత్త, జోగులు వస్తున్నాయి జాగ్రత్త. రాజు మహిష్, దాశరథి రంగాచార్య, బెనపదం, జీవికే కీలుబొమ్మలు, జీవి కృష్ణారావు, బీనాదేవి హ్యాంగ్ మీ క్విక్, వట్టి కోట ఆళ్వారు స్వామి, ప్రజల మనిషి, మట్టి మనిషి, గంగు. ఇవన్నీ ఏమిటి? నేను చెప్పింది బ్రిటిష్ వారి కాలంలో సార్, డిప్రెషన్ రోజుల్లో జీవితం గురించి. సరే, అది అలా ఉండే. రైతు బిడ్డ సినిమా ఎలా తీశారు మీరు అంటే నవ్వు. జమీందారుల సొమ్ముతో వాళ్లకు తెలియకుండా జమీందారీ విధానాన్ని వ్యతిరేకించే చిత్రం తీయటం సాహసం కాదా స్వామి? జమీందారీ భూస్వామ్య యుగం అంతరించి పోవాల్సిందే. ఏం చేస్తాం, అలా కొన్ని జరుగుతాయి. వాళ్ళకి తెలుసు తమ వ్యవస్థ అంతరించిపోయేది నిజం అని. అసలు మీరు రాకముందు సినిమాలకు స్క్రిప్ట్ అనేది ఉండేది కాదంటారు, నిజమా? నువ్వు అడిగావు కనుక చెప్పు. అంతకుముందు డైరెక్టర్లు కవిగారు కూర్చొని ఏదో రాసుకొని
దాన్నే మార్చుకొని సినిమా తీసి నేను విధిగా స్క్రీన్ ప్లే రైటింగ్ డెవలప్ చేసి కవి చేసే పని కూడా డైరెక్టర్ చెయ్యాల్సి వచ్చి డైరెక్టర్ స్క్రీన్ ప్లే చేతికింది వస్తే పని తేలిక, బొమ్మ కూడా బాగా వస్తుంది. దినపత్రిక భాష గొడ్డు గ్రాంధికంగా ఉండేదటగా మీరు రాకముందు. అవును, నేనే మొట్టమొదట వ్యావహారికంలో పత్రికా రచన చేసి చూపించి శీర్షికలు వ్యాఖ్యలు అన్నీ సరళ వ్యావహారికంలోనే నడిపించాను. జనవాణిలో సంఘ సంస్కరణ ఆ వెనువంటనే భాషా సంస్కరణ. మాలపిల్ల సినిమా డైలాగులు చలంగారు రాశారా మీరా? స్క్రిప్ట్ వర్క్ నేను చేశా, కొన్ని డైలాగులు ఆయన రాశా. మీకు సినిమాల వల్ల ఎక్కువ పేర జర్నలిజం వల్ల? నేను పండితుడి, వచన రచయిత, విమర్శకుడి. వ్యవహారిక భాషకు వచనంలో శైలిని నిర్ధారించిన వాళ్లలో ముఖ్యం రామ్మూర్తి పంతులు గారి కళలు పండించిన శిష్యుడు. సినిమా వల్ల జర్నలిజం వల్ల పేరు రావటం నిమిత్త మాత్రం. పెద్దల్ని కాదనడం, మీ సొంత మార్గాన కొత్త దారిని వెళ్ళడం మీకు సరదా కదండి. అలా మీరు ఒక చారిత్రాత్మక కర్తవ్యాన్ని నిర్వహించారు, అవునా? నేను కాకపోతే మరొకళ్ళు చేసేవారమ్మా ఆ పని. ఎవరు లేకున్నా ఉన్నా ఆగేదేం కాదుగా. పండిత భిషక్కుల భాషా భేషజం నశించు, ఉన్నవాళ్ల భాష లేని వాళ్ళ భాష అంటూ భాష వర్గ స్వభావం అంటగట్టాడు చేస్తే దాని సంగతి ఏమిటి స్వామీజీ? అదొక దృష్టి. ఆ దృష్టితో చూస్తే అలానే యద్భావం తద్భవతి అంటారా? కాదు, మార్క్సిస్ట్ దృక్పథంతో చూస్తే అలా అనిపించి తీరా తప్ప రైటా రాంగా అని తర్వాత. మీ భాషని మీ శైలిని అనుకరించేవాళ్ళు ఒకరు ఉన్నారు. మీ రచనలో జాతీయ గీతాలు సంస్కృతంలోని కంటే తెలుగు ఎక్కువ వాడతారనుకో. ఎందుకంటే మీ జీవిత చరిత్ర రాళ్ళు రప్పలు అనే పేరు పెట్టుకోవడం సాహసం కాదా? చెప్పండి. గతుకుల జీవితం అని చెప్పడం నా ఉద్దేశం. మీ శైలిని తూచా తప్పకుండా అనుకరించినవాడు ఏబీకే అని మీకు తెలుసా? ఒకసారి మాటల్లో గిరీశం ఏబీకే సంపాదయికాలు చదువుతాడు కావాలి. శ్రీశ్రీ షష్ఠిపూర్తి పాపం జైల్లో ఉన్నాడు అన్నట్లు శ్రీశ్రీ షష్ఠిపూర్తి సభకు మీరు అధ్యక్షులంట కదా. ఆరుద్ర అలక కూడా ఆ సభకు అదో ముచ్చట కదా. శ్రీశ్రీ గారి నెగటివ్ దృక్పథాన్ని మీరు సమర్థిస్తారా తాత? నెగటివ్ దృక్పథం అంటే మరేం లేదండి. స్వాతంత్రం వచ్చిందనుకోండి, ఆహా ఇది స్వాతంత్రం కాదు, ఏదో పుండు అంట. ఆంధ్ర రాష్ట్రం వచ్చిందో అనుకోండి, ఇది అది కాదు, ఇంకేదో అంట. మన దేశంలో ఇలా ఉంది అని చెప్తామనుకోండి, ఇది మన దేశం కాదు మరోటి అనడం. ఎలా ఎవరంటున్నారు? శ్రీశ్రీయ ఈ స్వాతంత్రం మేడు పండు వేడి పండు అన్నది శ్రీశ్రీయ. నెగటివ్ దృక్పథం అంటే దీన్ని కాదని ఇంకెక్కడో ఏదో ఉంది, అది ఇక్కడికి తెస్తామని గప్పాలు. నాది అటువంటి మతం కాదు. నేను రష్యా భక్తుడిని కాదు, చైనా భక్తుడిని కాదు. అవును, నువ్వు కాంగ్రెస్ భక్తురాలివా? కాదు. నాకు ఎంఎన్ రాయ్ నవ్య మానవతావాదం నచ్చి. ఎందుకంటే మానవ చైతన్యాన్ని హేతువాదానికి విలువనిచ్చాడు రాయ్ మహానుభావు. కమ్యూనిజానికి మానవతావాదానికి చుక్కెదురమాయ్. రష్యాలో కమ్యూనిజం ఫెయిల్ అయిందన అలా అంటున్నావు. ఒకప్పుడు బెజవాడను ఆంధ్ర మాస్కో అన్న వాళ్ళ పేర్లు తగిలించుకోవడం, వాళ్ళు తెగ అనుకరించడం, చివరికి అక్కడ స్టాలిన్ యుగం ఎప్పుడూ అంతరించిన ఇక్కడి తీవ్రవాదు స్టాలిన్ భజన చేస్తూనే ఉన్నారు స్వామి. ఇంకా కమ్యూనిజం పోయినా మార్క్సిజం ఒక సిద్ధాంతంగా
ఒక దర్శనంగా ఇంకా ఉంటుంది. పోతే ఫ్యూడల్ కమ్యూనిస్టులు పోతారు. రెడ్ స్క్వేర్లో లెనిన్ మసోలియన్లో లెనిన్ భౌతిక కాయాన్ని లేపేశాత ఆయన స్మృతికి మహా అపచారం కాదా తాతాజీ? గౌరవ అగౌరవాలు, మాన అవమానాలు బతికి ఉన్న వాళ్ళకే కానీ అమరజీవులైన మహాత్ములకు మీరు పూజించిన దూషించిన వాళ్ళవి అది వాళ్ళకి అవి ఇంటికి జ్యేష్ఠాదేవి పొరుక్కు శ్రీ మహాలక్ష్మి అన్నట్టు ఉంటాయి. మనవారి సుత్తి కొడవలి మార్కు చేష్ట వీళ్ళని ఆత్మ విధ్వంసకులు అన్నా తప్పులేదేమో పాతాజీ అని నువ్వు పొరపడుతున్నావు మొదల. ఏ సిద్ధాంతమైన ఆచరణలు మనుష్యుల వల్లనే భ్రష్టుపడు. కమ్యూనిస్టు పార్టీ కూడా అలానే ప్రజల్ని విస్మరి సిద్ధాంతాన్ని పట్టుకొని పిడివాదాలు చేసి నానా భ్రష్టు పట్టి అది ఎప్పుడు ఒక మతం స్థాయి చేరి తిరుగులేని వేదాంతంగా మారిందో అప్పుడే నియంతృత్వ పోకళ్ళు అవాంఛనీయ ధోరణ తలెత్తి మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా చేసి ఈ జబ్బును కొంతవరకు రాయి ముందుగానే కనిపెట్టేశారు. ఏది ఏమైనా నాటకాలు, సినిమాలు, సామాజిక స్పృహ కథలు వచ్చి సాహిత్యాన్ని సుసంపన్నం చెయ్యలేదా? కుటుంబరావు గారు ఇప్పుడుంటే ఇదంతా చేసి చూసి ఏమంటారు? దేవాలయం మంటపంలో కూర్చొని గురీశం చుట్టుకుంటూ తుమ్మిరి విసురుతూ ఉంటా. తాతాజీ వెంకటేశాన్ని వెంట పెట్టుకొని దేవాలయం మీద భూతు బొమ్మని చూపిస్తూ శిష్యుడికి వివరిస్తూ కుర్రవాణ్ణి పాడు చేస్తున్నారు గురువుగారు. ఆదిలోనే హంసపాద నేనింకా శిష్యుడికి పెళ్ళి దాని పుట్టు పూర్వతరాలు చెబుదామనుకుంటూ ఉంటే అన్నాడు తాపి. మీరు ఇవన్నీ తెలుసుకున్నాకే పెళ్లి చేసుకున్నారా? గిరీశంగారు నడితే దేవాలయాల మీద భూతు బొమ్మలు ఉండాల్సిందే, ఏ మస్ట్ అంట. అవి లేకపోతే దేవాలయాలకు ఎవరు వెళ్తారు? వెళ్ళి ఎవరు ప్రదక్షిణలు చేస్తాడంటారా? అది సర్లే కానీ నీలాంటి రసికురాలి చేతిలో భగవద్గీత పెడతాడా సౌజన్యారావు పంతులు? సర్దుకుంటే నాకు ఒళ్ళు మండిపో. మరేం పెడితే బాగుండని మీ అభిప్రాయం? ఏ జయదేవుడి గీత గోవిందము, లీలాసుకుడి కృష్ణ లీలా తరంగం అయితే భగవద్గీత ఎవరికిస్తే బాగుండేదంటారు? గిరీశాని పనిష్మెంట్ నవ్వు. నేను మటుకు చదివానేమిటి మధురవాణి. మీరు మరేం చేశావు? పంతులు నీకు ఇచ్చిన పుస్తకాన్ని తాపి అడిగాడు. నా దగ్గర ఎందుకని మా అమ్మకు తోలేశా. ఆవురా నీ చాకచక్యం, ఆంధ్ర విశారద అన్న బిరుదు మీకెవరిచ్చారు? మరేం చేశావు పంతులు నీకు ఇచ్చిన పుస్తకాన్ని అని మధురవాణి అంటే తాపి అడిగితే మధురవాణి నాకెందుకని మా అమ్మకు తోలేశాను. అవురా నీ చాకచక్యం. అయితే సరే మధుర, ఆంధ్ర విశారద అనే బిరుదు మీకెవరిచ్చారండి? శృంగారపురాధినాథుడు ప్రసిద్ధ జగద్గురు శంకరుడు నందుంగని శారదాంబిక కనూన కటాక్షము కల్ నింక వీపు జంగమ మొత్తమో జంగను మొత్తమోతమ యశంబును ఆంధ్ర విశారద అడుం కరుణాతిరేకమున చూపరులన్న బహూకై. ఆ రోజుల్లో రామ్మూర్తి పంతులు గారి ప్రతిఘటించి నిలిచారు. మీ గ్రాంధిక భాషావాదం కబుర్లు చెప్తారా? వింటాం. 50 సంవత్సరాల నాటి మాట. అప్పుడే గిడుగు రామ్మూర్తి పంతులు గారు గ్రాంధిక భాష మీద ధ్వజమెత్తి వారి వాదనను ప్రతిఘటించారు. 3 ఏళ్లకు ముందు నేను పర్లాకిమిడి కాలేజీలో ఆయన శిష్యుడు. వారి జ్ఞానం, దీక్ష, వాదనా పటిమ బాగా తెలుసు. నాకా గ్రాంధిక భాషాభిమాన బలం తప్ప వేరే సాయం లేదు. శ్రోతల ఆదరణ ఆర్జించుకోవటానికి ఉపాయంగా చిన్న కల్పనతో చెంపకమాలిక పద్య రూపంలో నా వాదన ఉపన్యాసాన్ని మిమ్మల్ని ఎవరు ఎదుర్కోలేదా?
లేకేం నా చెంపక మాలికకు ప్రత్యుత్తరమా అన్నట్టు శ్రీ శెట్టి లక్ష్మీ నరసింహ మాస్టర్ ఒక శార్దూల మాలిక పగడి నా వాదాన్ని ఖండించారులే. అయితే ఈ కథ భాషనెవరండి? నా చెంపకమాలో తెలుంగనెడు కాంత్ కథ చాలామంది పండితుల అభిమానాన్ని పోయి ఆ ప్రోత్సాహంతోనే ఆ కాంత కలభాషని అనే పేరు పెట్టి ఆమె స్వీయ చరిత్ర రూపంగా ఆంధ్ర భాషా చరిత్ర వీరేశలింగం పంతులు గారి వరకు రాశ రేగుచొక్క గ్రంథమాలలు 1911లో ఇదే మొదటి పుస్తకంగా మేము ప్రచురించాం. పుస్తకం పేరు ఉషక్క. అవి ఎలాంటివో మత్తు చూపిస్తారా? నిలయము చంద గ్రామ్యమను నిక్కపు పాదరసంబు గూర్చి వన్నెల కనికరంబు మా తెలుగు నీరసమౌనట్టు చేయకుండా మమ్మలరగజేసి మీరు సుఖమందుతు నుండురు అటంచు కోరి దోసిని నొనరించి మృక్కెదను చేకొనుడు ఆర్యులు ధర్మరాయుడన్. తర్వాత మరి 20 ఏళ్ల తరువాత భాషను గురించి నా అభిప్రాయాలు భాషా అభ్యుదయాన్ని ప్రజల రచన వ్యావహారికంలో ఉండాలని దృఢ విశ్వాసం కలిగి అంచేత ఈనాడు ఈ చంపకమాలలోని విషయం నిరుపయోగమే అంట. ఇదంతా పాతపాడి వ్యవహారం మనం. మరి కొత్త పాడి సంగతి ఏమి? కవుల ప్రజలకు మధ్య పెరిగిపోయి కొండలు అడవులే పోవాలన్న రచన వ్యావహారిక భాషలో సాగాలన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని కొత్త పాడి గ్రంథ రూపంగా 1956లో ఆంధ్ర మహాజనుల అందచేసు ఆ భాషలోనే దినపత్రిక వారపత్రిక నిర్వహించి సినిమాలలో పౌరాణిక చిత్రాలలో కూడా వ్యావహారిక భాషనే అందరూ అంగీకరించేలా ఉపయోగించి ఈనాడు ఎవరో విశ్వనాథ లాంటి వాళ్ళు త్రిపురనాథి కూడా ఉన్నాడు. అంతా వ్యవహారానికి తరలిపోయి శ్రీస్త్రీ గ్రాంధికం కలవారి భాషని వ్యావహారికం పేదల భాష అని అన్నారు. మీరు ఆ విభజన అంగీకరిస్తే అది అతని చమత్కారం కోసం అని ఉంటారు. భాషకు వర్గ స్వభావాన్ని అంటగట్టడం దుస్సాహం. దేశోద్ధారకుల జావేమి దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి స్వహస్తాలతో విచిత్రమైన జాబుచ్చి ఈ సంవత్సరం కూడా తమ రచనతో ఆంధ్రపత్రిక ఉగాది సంచిగా అలంకరించాల్సిందని. అప్పుడు నేను నెల్లూరులో ఉండి చుండీ బదా జమీందారు ప్రభుత్వం నియమించిన సంరక్షక ఉపాధ్యాయుడిగా ఉన్న జాబు అందిన నా పరిస్థితి ఎలాగుండేదంటే నాకు ఆనాడున్న అంత ఆస్తి అంతా బంగారం వెండి రొక్కం వెలగల వస్త్రాలు అన్నీ దొంగలెత్తుకుపోయి రామరా. మరి ఇప్పుడు రాశారా? అప్పుడు దొరకక చెప్పు చెట్టులను 20 కవీసులు సాట గూడదే అనే మకుటంతో కొన్ని పద్యాలు రాశారు. ఈ ప్రత్యేక విషయం గణిత శాస్త్రం కదా, మీరన్నీ ఎలా పట్టించుకున్నారు? మళ్ళీ చెప్తా. ఆంధ్ర సారస్వతం నా అభిమానం. విశేష పఠనం టాల్స్టాయ్ వీలర్ ద్వారా వ్రాసిన ఇండియన్ హిస్టరీ. చరిత్ర వల్ల ప్రభావితుల ఏమైనా రాశారా? విజయనగర ఆంజనేయులు అని వ్రాశారు. నేను చదివిన చరిత్ర పుస్తకంలోనే ముజాహిద్దా కథ. మన చరిత్ర పుస్తకాల్లో ఈ కథ ఎప్పుడూ కనపడలేదు. ఏమిటా కథ? భామిని రాజు ముజాహిద్ షాహీ చేతులార ఒక ఆంజనేయ ప్రతిమ గొడ్డలితో నరకబోతు. ఒక ముసలి బ్రాహ్మడు అడ్డస్. షాహీ మొదట అతన్ని నరికి తర్వాత విగ్రహాన్ని కొట్టి కసి తీర్చుకొని పోతూ కొన ఊపిరితో ఆ బ్రాహ్మడు మహాపరితప్తుడై హృదయంతో షాహీని శపిస్తే దాని ఫలితమానట్ ముజాహిద్ షాహీ తన ఇల్లు చేరకుండానే దారిలోని నీచమైన చావుతుంది. ఇలా హిందువుల్ని ముసలి ముతక భేదం లేకుండా వధించి విగ్రహాలు ధ్వంసం చేసిన వీరి వారసులు
15 ఆగస్టు 1947 తర్వాత సెక్యులర్ రాజ్యాంగాలు మైనారిటీలైపోయి మనవారి కంటే ఎక్కువ హక్కులతో కాంగ్రెస్ వారి దయవల్ మన నెత్తి మీదకి ఎక్కి తొక్కుతుంది. నీ కాంగ్రెస్ అంటే పడదా అన్నాడే. ఈ మహమ్మదీయ మహాయుగ నాటి దురాగతాన్ హిస్టరీని కాంగ్రెస్ వాళ్ళు ఎలా తిరగరాయిస్తారో మన సెక్యులర్ కాంగ్రెస్ ఇష్టానుసారం బ్రహ్మిని తిమ్మి చేస్తారు కావు అని మధుర. ఈ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు కదా శ్రీ. నీ కమ్యూనిస్టులు కూడా హిందువులకే మతోన్మాదం అంటగట్ట. కాంగ్రెస్ ఇటువంటి భ్రష్ట రాజకీయ మైనారిటీ నెత్తికెంకించుకోవడం ఆడటం దేనికటా మధుర. ఎన్నికల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడే నాటకం. రాజకీయ నాయకుడు ఎప్పుడు రాబోయే ఎన్నికల గురించారు. సరే, వాళ్ళ గొడవ అలా రాగి డబ్బు గురించి చెప్తారా? అనివిసెంటు రోజులకు 1916 దీపావళి వసూళ్లు జమ చేసి నాయకులకు అందజేసేవాడు. అప్పుడు నేను విశాఖలో గణితం బోధించేవాడు. ఉత్సాహంతో ఉన్న కొందరు విద్యార్థులు డబ్బాలిచ్చి వసూళ్లకు వెళ్ళ బోణి మీరే చెయ్యండి అన్న. సరే అని అన్ని డబ్బాల్లో కానులు రాగి డబ్బులు వేసి, అదా మీ రాగి డబ్బు అంటే? లేదు, ఇంకా ఉంది. సాయంత్రం 5 గంటల వేళ హిందూ రీడింగ్ రూమ్ మెట్లెక్కుతుండగా నా విద్యార్థులలో ఒకడు నా ముఖం దగ్గర డబ్బా మోగిస్తూ దీపావళి వసూలు సారా నా జేబులో ఒక అర్ధనా డబ్బాలో వేసి చుట్టాల కోసం ఉంచుకున్నాను అబ్బాయి అని. అక్కడి నా స్నేహితుడు ఎంతకంటే మంచికే వినియోగం అవుతుంది సంతోషం. దాంతో ఊహలు రేగాయి. ఎన్నటికో ఉపయోగపయ్యే ఎన్నింటికో ఆ రాగిడం దేశ సేవకు వినియోగపడుతూ ధన్యమైందని అనుకొని ఇంగ్లీషులో ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ షిల్లింగ్ అనే గద్య రచన రాశా. మనం ఎందుకు ఈ రాగి డబ్బు చరిత్ర రచన వచ్చింది, నేనెందుకు రాయకూడదు అని వ్రాయకూడదని బాగు శ్రీశ్రీ అన్నట్టు మొత్తానికి కవితామయమేనోయ్ అన్నీ అని ఆయన మాట రుజువు చేసి, శ్రీశ్రీ కంటే చాలా ముందు అతను భావకవిత్వ యుగంలో పుట్టాడు. మే వల్ల సంప్రదాయ కవిత్వమా భావ కవిత్వమా దేన్ని మీరు ఎక్కువ అబంధ కవిత్వ సంప్రదాయంలో ఉన్నమా ఈ భావి కవిత్వం కొంచెం వెగటు. ఎంచేదా వంగదేశ వాసన ఇంగ్లీషు ఎంగిలి అని అనేవారు. వారి పదజాలం ప్రణయ ప్రకోపం ఉపమా సరళి చూసి నవ్వేవారు. కొత్తని ఆహ్వానించడానికి చాలా ధైర్యం కావాలి తాతాజీ. గతానుగతికో లోక నలుగురు నడిచేబాటు నడవటం తేలికే, కొత్త బాట వెయ్యడం ఆ మార్గాన నడటం అంత తేలిక. కొందరు సిద్ధహస్తుల రచనలో గుణాధిక్యం గురించి లోన మెచ్చుకోపోల. కానీ ఆనాటి భావ కవులు కొందరు ప్రబంధ కవులను అవహేళన చేస్తూ ప్రసంగాలు చేయడం సహించలేకపోయి. మొత్తానికి మీరు చాలా పేచీకోరు మనిషే. నేను పాత కొత్తల మేలు కాదు, విచారకరమైన కథ భావ కవిత్వం వెలువంట మనకు కాల్పనిక సాహిత్యం నవల కథానిక అన్నీ వచ్చాయి కదా. మీరు ఏ దిక్కునున్నారు? మేము పండిత కవుల పక్షం నుంచి ప్రజల పక్షానికి రావడానికి చాలా కాలం పట్టి నేను కూడా 3-4 ముత్యాల సరాలు రాసి నా ప్రణయ హృదయాన్ని వలకబోసి ఆ ఖండకావ్యం చిన్న పుస్తకంగా అచ్చు వెయ్యమని ముద్రాలయానికి ఇచ్చా. అది తర్వాత ఏం జరిగిందో రేపు